मधुरापुरिसदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण తమ్ముడు జిరాక్స్ మిషన్ పని చేయట్లేదు. రేపు రా. मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण మీ జీవితంలో జరిగిన ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన నిజ సంఘటన ఉందా? అయితే మీకొక అద్భుతమైన అవకాశం. జీరో స్టేట్ ఆర్టికల్ కంపెనీ నిర్వహిస్తున్న ప్రత్యేక పోటీలో పాల్గొని ₹1,00,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి. మీరు చూసిన లేదా అనుభవించిన నిజ జీవితంలోని ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన సంఘటనను వీడియో రూపంలో రికార్డ్ చేసి మాకు పంపండి. అన్ని ఎంట్రీలలో అత్యంత ఆసక్తికరమైన కథను ఎంపిక చేసి విజేతకు ₹1,00,000 నగదు బహుమతి అందజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ కథను రికార్డ్ చేసి పంపండి. సంప్రదించండి 9347344347. జీరో స్టేట్ ఆర్టికల్ కంపెనీ మీ కథకు విలువ ఇస్తుంది. ఒక్క న్యూస్ రా, ఒక్క న్యూస్ వస్తే చాలరా. రే రే మనోజ్, ఏమైందిరా? రోజు రోజు తన పరిస్థితి చాలా సివియర్ అయిపోతుందిరా. 2 నెలల నుంచి కన్నా బతకదంట. మరి అమ్మ పరిస్థితి ఎలా ఉందిరా? ఒక్క వారంలో ఆపరేషన్ జరగకపోతే అమ్మ చనిపోతుందంట. Zero State invites passionate individuals to bring us real news, real incidents, real impact. Re, it chudu. If you have any eyes for truth, the courage reports it. This competition is for you. రే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చా చూడు. అరే చిన్న కస్టమర్ వచ్చారు, వెళ్ళి చూడు. తమ్ముడు అందులో రాయడం ఎందుకు? పేపర్స్ తీసుకోండి. ఏం కావాలి? బ్రెడ్ కావాలి. ఈ బ్రెడ్ కావాలి. 20 రూపీస్. చేంజ్ లేదు తమ్ముడు. చేంజ్ లేదా బ్రో? నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి బ్రో. పర్లేదు బ్రో, థ్యాంక్స్ బ్రో. బ్రో బుక్ మర్చిపోయినట్టున్నాడే. నిఖిల్ క్వాంటమ్ ఫిజిక్స్. అరే క్వాంటమ్ ఫిజిక్స్ కంట్రా. మనం ఈ కాంపిటీషన్లో గెలుస్తామంటావా? సరైన న్యూస్ కనుక దొరికితే మనమే గెలుస్తామన్నా. రే అక్కడ ఎవరో చూడు. ఆ బ్యాటరీ దగ్గర చూసాం, వాడే కదరా? అవునరా, పద పద.
కిల్. ఇందాక ఆ రేకుల శబ్దం అనేది నువ్వే కదా? నేను కాదు. అడమ్మా. ఏం జరుగుతుందిరా? ఒకే పర్సన్ రెండు ప్లేసుల్లో ఒకే టైంలో ఎలా ఉంటున్నాడు రా? నిన్నేరా? రే ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ రా. అర్థం కాలేదురా. మనం ఈ మిస్టేక్ని సాల్వ్ చేసి ఆ జీరో స్టేట్ వాళ్ళు పంపిద్దాం. రే అమ్మని నా భార్యని కాపాడుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రే ఈ పేపర్ తీసుకో. ఈ పేపర్ ఎక్కడది? ఇందా బేకరీ షాప్ దగ్గర తీసుకున్నాను. రే ఈ పేపర్లు తీసుకొని వెళ్ళి ఆ బేకరీ దగ్గర ఉన్నోడిని చూసావు కదా, వాడి బిహేవియర్లు అన్నీ నోట్ చేయి. నేను బీచ్ దగ్గర ఉన్నోడిది బిహేవియర్లు అన్నీ నోట్ చేస్తాను. మళ్ళీ వచ్చి 4 days తర్వాత ఇక్కడే కలుద్దాం ఇదే ప్లేస్లో. धूप टूट के कांच की तरह चुप गई तो क्या अब देखा जाएगा. आंधी आ गई दिल में है मेरे चुप गई तो क्या अब देखा जाएगा. दिल है टूटा मेरा मैं इश्क जला कर आ गया. दिल है टूटा मेरा मैं इश्क जला कर आ गया. निसा ग सा निसा ग ब ग म रे सा निसा ग रे सा निसा. आसमान में उड़ान है धड़कन धड़कन सुरूर में. निसा ग सा निसा ग ब ग म रे सा निसा ग रे सा निसा. है जुनून में सुकून अब ये दिल फितूर में. निसा ग सा निसा ग ब ग म रे सा निसा ग रे सा निसा. आंधी बन के आया हूँ मेरा हौसला भी अय्याश है. ना तो कारवा की तलाश है ना तो कारवा की तलाश है. ना तो हम सफर की तलाश है ना तो कारवा की तलाश है. आधी बातें आंखें बोले बनी सागर सा निदा पर मदारी कर निदा. आधी बातें आंखें बोले बाकी आधी खामोशी कह दे. हम जुबां की तलाश है ना तो कारवा की तलाश है ना तो कारवा की तलाश है ना तो हम सफर की तलाश है. मेरा शौक तेरा दीदार है यही उम्र भर की तलाश है.
నోట్ చేసావా? అర్థమైందిరా. ఏం అర్థమైంది? ఇద్దరు హ్యాబిట్స్, బిహేవియర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఒకడు రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటే ఇంకొకడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు. ఒకడు పడుకుంటే ఒకడు లేచి ఉంటున్నాడు. ఒకడు హ్యాపీగా ఉంటే ఒకడు సాడ్గా ఉన్నాడు. ఇద్దరు బిహేవియర్స్ డిఫరెంట్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, ఇద్దరు వీడియోస్ రికార్డ్ చేసి మనం రాసిన నోట్స్తో పాటు జీరో స్టేట్కి పంపించేద్దాం. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం, సరేనా? హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? అన్న, ఇక్కడ మూడో ఇంట్లో నిఖిల్ అబ్బాయి ఉంటాడుగా, ఏడి? ఏం మాట్లాడు తమ్ముడు, ఆ ఇల్లు 3 సంవత్సరాలు ఖాళీగా ఉంది. అదేంటన్నా, మొన్న నేను ఉన్నప్పుడు షాప్కి వచ్చాడు కదా మొన్న. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు తమ్ముడు. లేడా? అదేంటి, నేను మొన్నది వచ్చినప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు కదా, అన్నేంటి అలాంటి వాడు లేడని అంటున్నాడు? 20 రూపీస్ కూడా ఇచ్చా కదా వాడికి. ఈ నోట్ వాడికి ఇచ్చా కదా, నా దగ్గర ఉందేంటి? అంటే నేను ఇన్ని రోజులు స్పై చేసిన వాడు అసలు ఎగ్జిస్ట్ అయ్యి లేడా? అరే ఏమైందిరా? రికార్డ్ చేసావా? నువ్వు రికార్డ్ చేసావా? నేను రాసిన నోట్స్ కూడా ఖాళీగా ఉంది. ఆ జీరో స్టేట్ వాళ్ళకి పంపించడానికి మా దగ్గర అసలు ఏం లేవు. సారీ అమ్మా, నేను కాపాడుకోలేకపోయాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టెర్రా నోవా అనే గ్రహాన్ని ఒక యాటమ్ అనుకుందాం. ఆ గ్రహం మధ్యలో ఉన్న కోర్ న్యూక్లియస్. ఆ గ్రహంలో ఉన్న ప్రజలంతా ఎలక్ట్రాన్లు. ముందు మనం ఎలక్ట్రాన్ను డిటెక్ట్ చెయ్యకముందు అది ఒకేసారి 2 వేరువేరు ఫామ్స్లో ఉంటుంది. కానీ మనం దాన్ని డిటెక్ట్ చేసిన వెంటనే
ఆ ఎలక్ట్రాన్ సింగిల్ ఫామ్గా స్థిరపడిపోతుంది. అంటే అబ్జర్వేషన్ వల్లే రియాలిటీ డిసైడ్ అవుతుంది. ఇది నిజమైతే మన సైన్స్లో చాలా విషయాలను మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. నేను ఈ విషయాన్ని వెంటనే నా టీచర్ రూటర్ఫోర్డ్ గారికి చెప్పాలి.